మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో హనుమాన్ జయంతి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి సెంటర్లో అన్నదాన కార్యక్రమాలతో అదేవిధంగా హనుమంతుడిని కొలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ భక్తిని చాటుకుంటూ ఎంతో ఘనంగా అయితే ఈ హనుమాన్ జయంతి అయితే జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ జరగనున్న బైక్ ర్యాలీ ఏదైతే ఉందో కొత్తగూడెం విద్యానగర్ కాలనీ దగ్గర నుంచి ఓల్డ్ డిపో వరకు కూడా ఈ ర్యాలీ అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనం బైక్ ర్యాలీ దగ్గరే ఉన్నాం. దగ్గర యువకులు మొత్తం కూడా ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి భారీ ఎత్తున బైక్ ర్యాలీకి అయితే తరలివచ్చారు. ప్రస్తుతానికి ఆ ర్యాలీ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దానండి. శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీరామ్. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, నేటి రోజు హనుమాన్ జయంతి సందర్భంగా వానరసేన వారి ఆధ్వర్యంలో వాహన యాత్రా కార్యక్రమం విద్యానగర్ కాలనీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుండి అలాగే మార్కెట్ యార్డ్ వరకు కూడా ఈ యొక్క వాహన యాత్రా కార్యక్రమం వెళుతుంది. ఆ తదుపరి అక్కడి నుంచి భజన మందిరం వరకు కూడా ఈ యొక్క వాహన యాత్రా కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. యాత్రాకాలే పఠేన్ నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని చెప్తారు. ఆంజనేయ స్వామి వారు వాహనాలన్నిటికీ కూడా అధిపతి. ఈ వాహనాల యొక్క ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా, ఎవరికి కూడా మృత్యుబాధలు ప్రమాదాల ద్వారా మృత్యుబాధలు కలగకుండా ఉండాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలనే సంకల్పంతో వానరసేన వారి ఆధ్వర్యంలో నేటి రోజు వాహన యాత్రా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో ఆంజనేయ స్వామి గుడి నుండి మార్కెట్ యార్డ్ వరకు ఆంజనేయ స్వామి రథయాత్ర చేయడం జరుగుతుంది. కావున కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, రాబోయే సంవత్సరం కూడా ఇంతకన్నా వైభవంగా చేసి హనుమంతుని సేవ చేసిన వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని, ఆపదాం అపార్తారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి అని ఆంజనేయ స్వామిని ఎవరు కొలుస్తారో వారికి అన్ని సకల సంపదలు కలిగి ఆరోగ్యాలతో ఉంటారని ఆ ఆంజనేయ స్వామి ఆ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వానరసేన యూత్ అందరూ కూడా కలిసి ఈ యొక్క యాత్రా కార్యక్రమం మొదలుపెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా కూడా విఘ్నేశ్వరుడితో పూజ చేస్తాము. అలానే కార్యక్రమం విజయవంతం కావాలంటే విఘ్నేశ్వరుడు అంటాము, శక్తి కావాలంటే హనుమంతుడు అంటాము. ఎందుకంటే మహాభారత యుద్ధంలో కూడా యుద్ధం రాముడు వారు గెలవాలంటే హనుమంతుడి శక్తి కావాలని ఒక కోరిక ఉంది. మరి ఆ యొక్క శక్తిని కొత్తగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యాత్ర ద్వారా స్వామివారి కృపకి ప్రజలకు పాత్రలు చేసి యాత్రను నిర్వహించే ప్రతి సంవత్సరం కూడా ఉండడం తిరిగి యాత్ర సుమారు ఒక 5,000 మందితో చేయాల్సినంత అవసరం ఉన్నది. మరి ఈ హనుమాన్ సేన యొక్క కార్యకర్తలు అందరూ బాగా కష్టపడుతున్నారు. మరి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి వారి యాత్ర దిగ్విజయం చేయవచ్చు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత 15 సంవత్సరాలుగా పోస్ట్ ఆఫ్ సెంటర్ నందు హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన మహోత్సవం బాగా వైభవంగా చేస్తూ ఉంటాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా మాట తీయకుండా వచ్చి
భక్తులందరూ విజయవంతం చేసి వెళ్తూ ఉంటారు. చాలా ఈవినింగ్ 4:35కి బైక్ ర్యాలీ కూడా ఉంది. యువత అందరూ ముందుకొచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజున మన హనుమాన్ జయంతి, హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ గణేష్ బ్లడ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదానం చేస్తున్నాం. మేమందరం కలిసి చాలా ఘనంగా చేస్తాము. ఎక్కడ నుంచి మారుమూల ప్రాంతం నుంచి అందరూ వచ్చి మాకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. కావున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో శ్రీరామచంద్ర మూర్తికి ప్రతి ఏటా ఈ అన్నదానం ప్రతి ఏటా చేయాలనుకుంటున్నాం. అదే విధంగా పాలన కోరుకుంటున్నాం. బోలో శ్రీరామచంద్ర మూర్తికి జై. పవన సుత హనుమానికి జై. ముందుగా కొత్తగూడెం ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గణేష్ బ్లడ్ ట్రస్ట్ వారి బృందం తరఫున ఈరోజు జరుగుతున్న మహా అన్నదానం. వీళ్ళు గత 11 సంవత్సరాల నుంచి కూడా ఇదే అన్నదానం ఎంతో విజయవంతంగా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చేయాలని చెప్పి యువత ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం.